హలో అండి, ఇక్కడ చూసారు కదా టెర్రకోట పాన్ అన్నమాట. ఇది వచ్చి నేను మొన్న ఒకరోజు వారం అయిందిలేండి, మా వారు బయట వెళ్తూ ఉంటే నేను ఏది అడిగినా తీసివ్వరు, కానీ ఇది మాత్రము హెల్త్కి చాలా మంచిది, మట్టి పాత్రలో వాడితేనే మనకు తెలిసిందే కదా అందరికీ కూడా. సరే అని చెప్పి ఇది బాగుంది ఒకసారి చూడు, అందరూ తీసుకుంటున్నారు, వ్యాన్ వచ్చింది ఇంటి ముందర, 50 రూపీస్ అంట, చూడు అని చెప్పి నాకు ఫోన్ చేశారనమాట. సరే అని చెప్పి నేను మా కో సిస్టర్స్ అందరూ కూడా వెళ్ళామండి. వెళ్ళి గబగబా దాని గురించి ఎట్లా అని ఏమీ చూడకుండా హెల్త్కి మంచిది, బాగుంది చూడటానికి అని చెప్పి మేమైతే తలా ఒక్కొక్కటైతే తీసుకునేసాం 50 రూపీస్ అని. సరే ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెస్ కూడా చేశాను, గంజి పోసి పెట్టడము, ఆయిల్ రుద్ది పెట్టడము, అట్లా 2-3 డేస్ చేసిన తర్వాత ఇంకా వాడుకోవచ్చులే అన్న ఉద్దేశంతో ఇంకా మట్టి పాత్రలు అలానే కదా చేస్తాము అనేసని ఇంకా అలాగా పెట్టుకుంటే, మరుసటి రోజు మా వారు ఫస్ట్ బోని అండి, ఆయన పుట్టి ఇంతవరకు చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం ఆయన ఒకైతే ఎగ్ ఆమ్లెట్ అయితే వేసారండి. అప్పుడైతే బాగా వచ్చింది, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి బాగా గుడ్డు కొట్టి పెప్పర్ చల్లి వేశారనమాట. వేస్తే ఇంకా బాగా వచ్చింది. సరే ఇంకా భలే వచ్చింది. ఇంకా దాంట్లోనే అంటే మనం దోశ పిండితో చేసిన ఐటమ్ అయితే చేయకూడదండి, దోశ పిండితో అయితే మన చపాతీలు అట్లయితే కాల్చుకోవచ్చు అని చెప్పి అన్నారనమాట మా వారు. సరే అని చెప్పి ఇంకా అలాగే చేద్దాంలేని ఇంకా ఏం చేశాను, ఒకరోజు చపాతీని రుద్ది దాని మీద వేసాను అనమాట. సన్న మంటలోనే కాలుస్తూ ఉంటే అట్లే చీలిపోయిందండి, 2గా 4గా చీలిపోయిందనమాట ఆ పాను. పాపం వాళ్ళు పట్టుకూటి కోసం అమ్ముకుంటూ ఉంటారు 50 రూపీస్ అని, మనము ఇంకా ఎంత పోతూ ఉంటుంది కదా అనే ఉద్దేశంతో దాంట్లో ఇది ఒకటి అనుకొని తీసుకోవాల్సింది తప్పితే, ఇది ఎలా అనేది అయితే ఇట్లా ఉంటుందన్నమాట. పగిలిపోయింది. నాకైతే మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా చేశారు ఆ పాన్తో అనేది కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు కొన్నోళ్ళు ఎవరైనా ఉంటే. నాకైతే ఇలా జరిగిందనమాట. ఇంకా దాని మీద విరక్తి అయిపోయి నేనేం చేశానంటే, దానికి వచ్చిన స్టాండ్ని అయితే నా దగ్గర అలాంటి దోశ పెనం ఉన్నిందనమాట, దానికైతే సెట్ చేసుకున్నాను ఈ విధంగా తెలివిగా ఐడియాగా. ఒక 50 రూపాయలకి ఇది మిగిలిందనమాట నాకు. అలా ఉన్న వాళ్ళైతే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు మీరు కూడా. చూడండి, నేనైతే ఇట్లా నా దగ్గర ఉన్నింది కాబట్టి ఇట్లా పెనము దోశ పెనము చపాతీలకని పెట్టుకొని ఉన్నాను. ఇంకా సరే మట్టి పాత్రలతో కూడా వాడితే మంచిదే కదా హెల్త్కి అనే ఉద్దేశంతోనే అయితేనే తీసుకున్నాను. ఇంకా మా వారు చెప్పారు కదా, ఇంకా ఏదో ఒకటి చూసినా మనకు చెప్పరనమాట, తీసుకుంటే ఇది అడుగుతూ ఉంటారు వీళ్ళు ఇది అనేసి. ఇది మాత్రం ఎందుకో మరి హెల్త్కి చాలా మంచిది కదా మట్టి పాత్రలు అనేసి చెప్పారండి మాకు. సరేనా, ఒకరు వాత పెట్టుకుంటే ఎలా ఉంటుంది, అందరూ పెట్టుకోవాలి కదా అన్నట్టు అందరము నలుగురు కొన్నామన్నమాట. మా వీధిలో ముగ్గురు కొన్నాము, పక్క సందు వాళ్ళు అందరూ చాలామంది కొన్నారనమాట. వాళ్ళకి ఎలా ఉనిందో ఏమో మనకు తెలీదు, నాకైతే ఇరిగిపోయింది, మొత్తం పక్కకేసేసి ఇంకైతే దీన్ని రెడీ చేసుకున్నానండి. ముందు బాగుంది, అది చూస్తూనే చాలా బాగా అనిపించింది, భలే ఉంది, నేను కూడా ఫస్ట్ టైం అనమాట వాడడము అని చెప్పి నేను సన్న మంటలోనే పెట్టాను. నాకైతే ఇలా అయిపోయింది. చాలా మంచిది హెల్త్కి మట్టి పాత్రలు వాడితే మాత్రం వంటలు చేసుకుంటే. నాకు దగ్గర చిన్న చిన్న మట్టి పాత్రలు ఉన్నాయి, బిర్యానీకి పులుసులకి అన్నిటికీ కూడా. చలికాలం అయితే వాడలేదు లేండి, ఎండాకాలం ఇంకొచ్చింది కాబట్టి ఇంకా తీసుకుంటాను, వాడుతాను వాటితో. మా వారికి ఇష్టం అనమాట మట్టి పాత్రలు వండడం. ఈ అల్యూమినియము ఇట్లాంటివి నాన్ స్టిక్వి ఇవంతా పడేసేయమంటారు. అట్టని చెప్పి నేను ఐరన్ పెనంతోనే ఉండేది తీసుకున్నాను, అప్పటికి అవే ఉన్నాయి నా దగ్గర కూడా. ఇలా అయితేనే వాడుకో మంచిది హెల్త్కి అని చెప్పి అంటారనమాట. మీరు ఎలా చేస్తారనేది, మీకు ఇట్లాంటివి కొన్నప్పుడు ఇరిగిందా బాగుందా లేదా అనేది మాత్రం కామెంట్ చేయండి. ఇంకా ముందైతే ఇలా ఉన్నిందండి ఈ మట్టి పాన్, అలా ఉన్నింది, ఇప్పుడు ఇలా అయిందనమాట ఐరన్ పాన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.